మరాఠా సామ్రాజ్యం వీళ్ళు మనకి 16వ శతాబ్దం నుండి ఎక్కువగా మనకి ఆ చరిత్రకారుల ప్రకారం 16వ శతాబ్దం నుండి ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం మాత్రం మనం చూడొచ్చండి. సో దానికన్నా ముందు ఈ మరాఠా సామ్రాజ్యం మరాఠా ప్రజలు ఉండేవారా అంటే ఉండేవారండి. కానీ 16వ శతాబ్దం నుండే వాళ్ళకంటూ ఒక పరిపాలన విధంగా కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ వైజ్గా కానీ వీళ్ళు యాక్టివ్ అయ్యారనమాట. ఈ 16వ శతాబ్దం నుండి అడ్మినిస్ట్రేటివ్గా యాక్టివ్ అయితే అయ్యారనమాట. అంతకుముందు వీళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారని చెప్పడానికి ఒక బుక్ అయితే ఉందండి. అదేంటంటే మహాభారతం. ద ఏషియన్ బుక్ ఒకటి ఉంది కదా, అదే మహాభారతంలో వీళ్ళు కౌరవులకు సపోర్ట్ చేశారని కౌరవులు సపోర్ట్ చేశారని చెప్పేసి మహాభారతంలో ఉందన్నమాట. అలానే మరికొన్ని పుస్తకాలు ఉన్నాయండి. ఏంటంటే ఆల్ బెరూని రచించిన పుస్తకాలు, అలానే ఇబాన్ బటూటా సో వీళ్ళిద్దరు కూడాను ఈ మరాఠా సామ్రాజ్యం అంటే మరాఠా సామ్రాజ్యం అని కాదు, మరాఠా ప్రజల కోసం అయితే చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఏం చెప్పారంటే మరాఠాలు అంటే అంటే ఒక క్యాస్ట్ కానీ ఒక క్యాస్ట్ వారు కాదు, వీళ్ళందరూ కూడాను ఒకే నేపథ్యంలో ఉన్నవాళ్ళు అనమాట. అంటే ఒకేలాంటి ప్రజలు, ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అనమాట. ఒకే ప్రాంతంలో ఒకే అలవాటు కలవాలి. అంటే మనకి మన ఇండియన్ సొసైటీ చదివినప్పుడు తెగలు అంటారు కదా, మనం తెగలు. సో తెగలందరూ కూడా చూడండి ఒకే ప్రాంతంలో నివసిస్తారు, అలానే వాళ్ళందరూ కూడా అలవాట్లు కూడా ఒకేలానే ఉంటాయి. సో అలాంటి కోవకి చెందిన వారని చెప్పేసి మనకి మరాఠా ప్రజలు అనుకోవడం జరిగింది. అలానే వీరు ముఖ్యంగా మరాఠా క్లాన్స్ అనేవాళ్ళు. ఈ మరాఠా క్లాన్స్ టోటోమిక్ అంటే వీరి యొక్క సంతతి అనేది కొన్ని యానిమల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లైక్ అంటే టూ క్లాన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట ఈ మరాఠా సామ్రాజ్యంలో. అదేంటంటే ఖండోబా అండ్ భవానీ. సో ఈ రెండు, ఖండోబా అంటే ఒక ఖడ్గం లాంటిది, భవానీ అంటే ఒక గాడెస్. సో వీళ్ళు రిప్రజెంట్ చేసుకుని కొన్ని క్లాన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట, కొన్ని వంశస్థులు అయితే పుట్టడం జరిగింది. సో ఇలా ఒక యానిమల్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని క్లాన్స్ అయితే ఉన్నాయంటే అలాంటి వాటిని టోటోమిక్ అని కూడా అంటారండి. టోటోమిక్స్ మీరు ఇండియన్ సొసైటీ చదివినట్లయితే మనకి ట్రైబ్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ మీరు టోటోమిక్ అనే ఒక వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో యూ కెన్ రిలేట్ విత్ ద ఇండియన్ సొసైటీ. సో అలా మనకి మరాఠా సామ్రాజ్యం అయితే ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు 16వ శతాబ్దం నుండి ఎక్కువగా. సో 16వ శతాబ్దం కన్నా ముందు వాళ్ళందరూ కూడాను చిన్న చిన్న దారిదోపులు చేస్తూ, అంటే వాళ్ళు బతకడానికంటూ కొంతమంది సోల్జర్స్గా పనిచేస్తూ ఒక అండర్లో పనిచేసేవాళ్ళు అనమాట. సో అలా పనిచేస్తున్నప్పుడే వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ, సో దే ఆర్ రియల్లీ గెటింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక మజిల్ రూపంలో కానీ, అంటే దే ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ బాడీ షేప్ చేసుకుంటా వాళ్ళు చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు అనమాట. సో మొదటగా మనం గమనించినట్లయితే బహుమని సుల్తాన్స్ వీళ్ళని సైనికులుగా, అంటే హైర్ క్యాడర్ సైనికులుగా నియమించుకున్నారు. ఎవరిని? మరాఠా వాళ్ళని. తర్వాత అహ్మద్ నగర్ ఉన్నారు కదా, ఈ అహ్మద్ నగర్ రాజ్యం కూడా వీళ్ళని హైట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో రావడం గమనించవచ్చు. బహుమని సుల్తాన్స్ కూడా మనం గమనించినట్లయితే మనకి ఆ 15th సెంచరీ 16th సెంచరీలో ఎక్కువగా రావడం చూస్తుంటాం కదా. సో దట్స్ వై 16th సెంచరీలో మనకి ఈ మరాఠా వాళ్ళ యొక్క వీళ్ళు ప్రజలు అనే వాళ్ళు యాక్టివ్లో రావడం అయితే 16వ శతాబ్దం నుండి అయితే యాక్టివ్ అవ్వడం అయితే గమనించవచ్చు అనమాట. ఆ తర్వాత కాలంలో మొఘలులు కూడా వీళ్ళని సైన్యంలో ఉంచడం జరిగిందనమాట. ఎవరు? మొఘల్లో మొదటగా జహాంగీర్ నియమించుకున్నాడు. ఆ తర్వాత ఎవరంటే మనకి ఔరంగజేబ్. సో వీళ్ళిద్దరి హయాంలో ఎక్కువగా మనకి మరాఠాలు సైన్యంలో ఉండేవాళ్ళు అనమాట. సైన్యంలో ఎక్కువగా
ఉండడం అనేది జరిగింది. ఎంత ఉండడం అయితే వీళ్ళ యొక్క సంఖ్య అనేది రాజపుత్రుల కంటే ఎక్కువగా మారిందనమాట. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా మరాఠాల సైన్యం అనేది ఎక్కువగా ఉన్నది. అలానే వీరు ఎంతసేపటికి ఎన్ని తరాలైనప్పుడు కూడాను వీరు జస్ట్ సైన్యంలోనే ఉండిపోవడం వలన, అలానే వీళ్ళకి హైర్ పొజిషన్ రాకపోవడం వలన, వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకంటూ సామ్రాజ్యం లేకపోవడం వల్ల, వాళ్ళు సామ్రాజ్య ఏర్పాటుకి కాస్త కృషి చేశారనమాట. అలా ఉంటూనే మొట్టమొదటిసారిగా బాబాజీ, బాబాజీ భోస్లే, బాబాజీ భోస్లే అండి. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడొచ్చేసి మాలోజీ, అలానే చిన్నవాడొచ్చేసి విత్తోజీ. సో, ఈ మాలోజీ అనే అతనికి ఉమాబాయితో మ్యారేజ్ అయిన తర్వాత ఇతనికి ఇద్దరు కొడుకులు పుడతారండి. అతను ఎవరంటే పెద్దవాడు వచ్చేసరికి సహాజీ, చిన్నవాడు వచ్చేసరికి షరీఫ్జీ. ఈ సహాజీ ఎవరు అనుకుంటున్నారు? ఈ సహాజీకి జీజాబాయ్, జీజాబాయ్తో వివాహం అయితే అవుతుంది, మ్యారేజ్ అయితే అవుతుంది. వీళ్ళిద్దరికి పుట్టిన అతనే మన శివాజీ. సో అంటే మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే, సింపుల్గా మనకి ఫస్ట్ వచ్చేసరికి బాబాజీ. సో బాబాజీ తర్వాత ఎవరండి? బాబాజీ తర్వాత మాలోజీ. మాలోజీ తర్వాత ఎవరండి? మాలోజీ తర్వాత మనకి షాజీ ఆర్ షహాజీ. షహాజీ అని అంటారు ఆర్ షాజీ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. షాజీ తర్వాత ఎవరండి? శివాజీ. చూడండి, అంటే ఈ బాబాజీ అనే వ్యక్తి ఇతను ఎలా ఉండేవారంటే ఒక జాగిరిగా, అంటే ఒక యుద్ధంలో సైన్యం ఉంటుంది కదండి, సైన్యంలో పెద్ద అతనుగా ఉండేవారనమాట. తర్వాత మాలోజీ వచ్చేసరికి ఇతను జాగీర్ని పొందాడు, జాగీర్ని. తర్వాత షాజీ ఇతను సైనికుడిగా పనిచేసి పూనాకి జాగీర్ అయ్యారనమాట. పూనాకి జాగీర్గా పొందడం అనేది జరిగిందనమాట. ఈ మాలోజీ అతను ఉన్నారు కదా, అంటే శివాజీ యొక్క తాతయ్య ఒక యుద్ధం చేస్తుండగా చనిపోతారండి. ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ ఇండాపూర్. బ్యాటిల్ ఆఫ్ ఇండాపూర్, ఇండాపూర్ యుద్ధం అని అంటారు అనమాట. ఆ తర్వాత షాజీ వస్తారనమాట. అప్పటికి ఇతను చనిపోయినప్పటికీ షాజీ వయసు ఎంత అంటే చాలా తక్కువ వయసు, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. సో షాజీ వస్తారు. షాజీ కొన్నాళ్ళకి చనిపోతారనమాట. తర్వాత ఈ షాజీ తర్వాత శివాజీ రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇది వాళ్ళ యొక్క వంశానుకృతం. అంటే శివాజీకి ముందు బాబాజీ, మాలోజీ, షాజీ అండ్ శివాజీ. షాజీకి అండ్ జీజాబాయికి మ్యారేజ్ అయితే శివాజీ అతను పుట్టడం అయితే మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంతా కూడాను, మాలోజీ భోస్లే ఎక్కడ పనిచేశాడు? మాలోజీ ఎక్కడ పనిచేశాడంటే మాలిక్ అంబర్ దగ్గర ఒక సైన్యం సైన్యం దగ్గర ఒక సైనికుడిగా పనిచేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. శివాజీ భోస్లే గారండి. శివాజీ భోస్లే గారు 1627లో పుట్టారు. అలానే 1680లో మరణించడం అయితే జరిగిందనమాట. సో ఇన్ని ఇయర్స్లో 1627లో తండ్రి పేరు ఏం పేరండి? షాజీ భోస్లే. షాజీ భోస్లే తండ్రి. తల్లి ఎవరండి? జిజియాబాయ్ ఆర్ జీజాబాయ్ అనమాట. ఈవిడ తల్లి. సో ఈ షాజీ భోస్లే సాధారణంగా సిసోడియా వంశానికి చెందినవారు అనమాట. ఈ సిసోడియా కూడా కైండ్ ఆఫ్ రాజపుత్ర, అంటే క్షత్రియాకి తగ్గి చెందిందనమాట. సో జిజియాబాయ్ వచ్చేసరికి యాదవ యువరాణి, యాదవకి సంబంధించినంత వరకు
జిజ్యాబా అనమాట. సో, ఇతనికి చాలా టైటిల్స్ అయితే ఉన్నాయి. చాలా బిరుదులైతే ఉండడం అయితే మనం చూడొచ్చు. ఒకటి ఛత్రపతి అని చెప్పేసి, ఇంకోటి హైందవ ధర్మోద్ధారక, ధర్మపారాయణ. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం తర్వాత చెప్పుకుందాం. బట్ ఇతను 19 19 సంవత్సరాలు ఉన్నప్పుడు జాగిరి టైటిల్ అయితే ఉంది కదండీ! జాగిరి టైటిల్ అయితే వాళ్ళ నాన్నగారి నుండి అయితే వారసత్వంగా రావడం అయితే మనం చూడొచ్చన్నమాట. 19 సంవత్సరాలుగా జాగిరిగా వ్యవహరించారు. అలానే ఇతని యొక్క గురువు, మత గురువు ఎవరంటే సమర్థ రామదాస్. అలానే ఇతని యొక్క ఖడ్గం పేరు. ఖడ్గం పేరు ఏం పేరంటే చంద్రహాస్. వీరి యొక్క గుర్రం పేరు ఏం పేరంటే కళ్యాణి. అలానే ఇతను ఎక్కువగా అంటే ఆల్రెడీ చెప్పాను కదండీ! టోటోయిజం అని చెప్పేసి అన్నాం కదా! ఒకటి ఖండోబా అని, ఇంకోటి భవానీ అని చెప్పేసి. ఇతను భవానీకి సెట్‌కి చెందినవారనమాట. భవానీ. సో, అందుకోసమే ఇతనికి మన కులదైవం గూడా అంటే వాళ్ళ యొక్క కులానికి దైవం ఉంటుంది గదా! సో, అలాంటి కులదైవం గూడా భవానీ మాతగా వాళ్ళు వ్యవహరిస్తారు. అందుకోసమే మాక్సిమం ఆహ్, మన ఈ మరాఠాకి చెందిన ప్రజలు అలానే శివాజీకి ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా వాళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారో ఆళ్ళు జై భవానీ ఎక్కువగా అంటారనమాట. సో, సో, మీరు గమనించినట్లయితే అలా రిలేట్ చేయొచ్చు. సో, ఇది శివాజీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అలానే ఇతనికున్న బిరుదులు చూద్దాం. ఏ టైటిల్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఛత్రపతి అండి. ఛత్రపతి అనమాట. అంటే ఇతను పట్టాభిషేకం చేస్తున్నప్పుడనమాట. ఎప్పుడు 1674 జూన్ 6న శివాజీ రాయగఢ్ దుర్గంలో పట్టాభిషేకం చేయించుకుంటారనమాట. అలాంటప్పుడు అతనికి ఒక టైటిల్ అయితే దొరికింది. ఆ టైటిలే ఛత్రపతి టైటిల్ అనమాట. ఛత్రపతి శివాజీ అని చెప్పేసి అలా పిలవడం అయితే జరిగింది. తర్వాత రెండో టైటిల్ వచ్చేసరికి గోబ్రాహ్మణ ప్రతిపాలక. గోబ్రాహ్మణ ప్రతిపాలక. థర్డ్ వన్ వచ్చేసరికి హైందవ ధర్మోద్ధారక. తర్వాత వచ్చేసరికి హింద్ పదషాహి. హింద్ పదషాహి అని ఒక టైటిల్. అలానే సఖకర్త. సో, ఈ 5 టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి టైటిల్ కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండడం అయితే జరిగిందనమాట. సో, గోబ్రాహ్మణ ప్రతిపాలక అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా శివాజీ టాలరెన్స్ ఎక్కువగా ఉండిందండి రిలీజియన్ పరంగా. అలానే హిందువుల పట్ల ఎక్కువగా అలానే హిందువుల యొక్క భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమకారుల మీద ఎక్కువగా భక్తి చూపించడం. అలానే హిందూ ధర్మాన్ని ఎక్కువగా మనకి రక్షించడం వల్ల ఇతనికి హైందవ ధర్మోద్ధారక అనే ఒక బిరుదైతే రావడం జరిగింది. అలానే గోబ్రాహ్మణ్ ప్రతిపాలక అంటే ఈ భక్తి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సూక్తులు నచ్చి ఇతను వాళ్ళ యొక్క సూక్తులు నచ్చి వినడం గానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినంత కొంత సాయం చేయడం గానీ, సో, అలా చేయడం వల్ల గోబ్రాహ్మణ ప్రతిపాలక అని ఒక టైటిల్ కూడా రావడం తెలిసింది. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టైటిల్స్ అండి. ఈ 5 టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం శివాజీ యొక్క విజయాలు చూసుకున్నట్లయితే, మొదటగా ఇతను కళ్యాణిని ఆక్రమించడం జరిగింది. తర్వాత మెయిన్ అండి తోరణ లేదా దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రచండగఢ్. ప్రచండగఢ్. తోరణ లేదా ప్రచండగఢ్ ఎప్పుడంటే 1646లో ఏం చేసుకున్నారంటే ఈ ప్రచండగఢ్‌నే రాయగఢ్ కోటని ఇక్కడే నిర్మించారండి. రాయగఢ్ కోటని ఇక్కడే నిర్మించుకొని సో, రాజధానిగా ఇక్కడ నుండే పరిపాలించారనమాట. రాజధానిగా చేసుకొని పరిపాలన అయితే ఇక్కడ నుండే చేయడం అయితే మనం గమనించవచ్చు. సో, ఇది అంటే ఈ తోరణ లేదా ప్రచండగఢ్ అనే ఈ ప్రదేశాన్ని ఎవరి నుండి ఆక్రమించారంటే ఆదిల్ షా నుండండి. ఆదిల్ షా నుండైతే
ఆక్రమించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకొక కోట అయితే ఉంది. ఆ కోట పేరేం పేరంటే కొండన. ఈ కొండన అనమాట. దీన్నే ఏమని పిలుస్తారంటే లయన్ ఫోర్ట్ అని గూడా అంటారనమాట. సింహపు కోట అని గూడా అంటారు. లయన్ ఫోర్ట్. ఈ లయన్ ఫోర్ట్ అనేది ఎవరి నుండి తీసుకున్నారంటే బీజాపూర్ నుండి. బీజాపూర్ నుండి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. తర్వాత కొంకన్. సో, ఈ 4 కోటలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శివాజీ కెరీర్‌లోనే శివాజీ తన జీవిత కాలంలోనే కళ్యాణి, ప్రచండగఢ్, దాన్ని తోరణ ఫోర్ట్ అని గూడా అంటారు. తర్వాత కొండన అండ్ కొంకన్. సో, ఈ 4 ఫోర్ట్‌లని ఇతను ఆక్రమించడం వల్ల చాలా వరకు గూడాను ఎవరైతే నైబరింగ్ డైనస్టీస్ ఉంటాయో లైక్ ఆదిల్ షా అంటే మనకి బహమనీ సుల్తాన్స్ గాని, లేకపోతే బీజాపూర్ సుల్తాన్స్ గాని వీరందరి దగ్గర గూడాను శివాజీ అనే వ్యక్తి చాలా వ్యతిరేకమైనవి సంబంధించినంత వరకే కదండీ. ఎందుకంటే బీజాపూర్ నుండి కొండన ఫోర్ట్‌ని ఆక్రమించాడు. అలానే ఆదిల్ నుండి ప్రచండ్‌గఢ్‌ని ఆక్రమించాడంటే ఆఫ్‌కోర్స్ ఇతనికి అపోజిషన్ అనేది అంటే వీళ్ళ యొక్క వ్యతిరేకత అనేది పెరగడం మొదలైందనమాట. సో, అందుకోసం అని జెప్పేసి అందుకోసం అని జెప్పేసి ఆలీ ఆదిల్ షా 2 ఆలీ ఆదిల్ షా 2 శివాజీని చంపడానికి ఎవరినండి? శివాజీని చంపడానికి ఒకరిని పంపిస్తారండి. అతన్నే అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ అన్నమాట. ఇతనికి ఆలీ ఆదిల్ షా 2 శివాజీని చంపడానికైతే పంపడం జరిగిందనమాట. సో, ఇతను శివాజీ కొన్ని అంటే కొన్ని పై ఎత్తులు ఉపయోగించి ఈ అఫ్జల్ ఖాన్‌ని తన విషపు గోలితో చంపడం అయితే చూస్తామనమాట. ఆ విషపు గోలిని ఏమని పిలుస్తారంటే బాగ్ నాకా. బాగ్ నాకా. ఈ బాగ్ నాకా అంటే ఏంటండి అంటే విషపు గోళ్ళు అని అర్థం. ఈ విషపు గోళ్ళు. సో, ఇక్కడ ఛత్రపతి శివాజీ కాస్త అంటే కొన్ని ఎత్తులు వేసి అఫ్జల్ ఖాన్‌ని చంపడం అయితే మనం చూడొచ్చు. అక్కడ నుండి ఇతన్ని ఆ ఏరియాలో ఒక హీరో అయిపోయాడనమాట. ఎందుకంటే అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి ఇతనికి అంటే ఇది ఒక చిన్న కథ మాత్రమే. అంటే అనాథరిటీగా చెప్తున్నాను ఇది. ఇది ఒక స్టోరీ మాత్రమే. డోంట్ కన్సిడర్ యాస్ ఎ రిఫరెన్స్ అనమాట. ఎలాంటి రిఫరెన్స్ అయితే ఉండవు. బట్ ఎందుకు శివాజీ అనే వ్యక్తి ఆ టైంలో అంత ఫేమస్ ఎందుకయ్యాడంటే అఫ్జల్ ఖాన్ చంపడంతోటి సడెన్‌గా ఆ ఏరియాలో హీరో అయిపోయాడండి. ఎలా అంటే అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి హిందువుల పట్ల క్రూరంగా ఉండేవారు. హిందువుల పట్ల. ముఖ్యంగా హిందువుల స్త్రీల పట్ల. స్త్రీలని అంటే మీకు తెలిసిన విషయమే కదా! స్త్రీలని చాలా ఇబ్బందికరంగా పెట్టడం, వాళ్ళని యూజ్ చేసుకోవడం, వాళ్ళని వద్దు అనుకుంటే మాత్రం వాళ్ళని చంపడం, లేపోతే హింసించడం ఇవన్నీ చేసేవాడు అఫ్జల్ ఖాన్. సో, సడెన్‌గా ఇలాంటి అఫ్జల్ ఖాన్ అనే అంటే ఒక క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన ఒక అఫ్జల్ ఖాన్‌ని మన శివాజీ చంపడంతోటి ఆ ఏరియాకి శివాజీ అనే వ్యక్తి హీరో అయిపోయాడు. అలానే హిందువుల మీద ఎక్కువగా క్రూరం ఉండడం వల్ల హిందువుల తరఫున అంటే అతను చంపాడంటే హిందువులకి చాలా క్లోజ్ అయినట్లు కదా! సో, అందుకోసమే అక్కడి నుండి హిందువుల కోసమే తను ఫైట్ చేస్తున్నట్లుగా ప్రజలందరూ నమ్మడం మొదలుపెట్టారనమాట. అలానే శివాజీ యొక్క ప్రతి ప్రవర్తన కూడాను అలానే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడాను అతను వాళ్ళు చెప్పిన కథలు విని తన హిందూ మతాన్ని కోసం లేదా సనాతన ధర్మం కోసం తను వింటూ అది తన యొక్క లైఫ్ స్టైల్‌గా ఉంచుకున్నాడనమాట. సో, అందుకో అఫ్జల్ ఖాన్‌ని చంపడంతోటి అతను ఆ ఏరియాకి పెద్ద పెద్ద హీరో అయితే అవ్వడం మనం గమనించవచ్చు. అలానే 1657 1657లో అహ్మద్‌నగర్ అన్నమాట. అహ్మద్‌నగర్. అహ్మద్‌నగర్‌లో దాడి చేసి అక్కడ కొంత ఎంతంటే ఒక జూనార్ నగరం అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే అహ్మద్‌నగర్‌లో ఉన్న జూనార్ నగరం. జూనార్. కొంత సొమ్మునైతే దోచుకున్నాడు. కొంత సొమ్ముని దోచుకోవడం అయితే మనం గమనించవచ్చనమాట. కొన్ని ఆర్థిక వనరుల్ని. ఈ ఆర్థిక వనరులు దేనికి? మరాఠా ప్రజల కోసం. సో, తర్వాత వీళ్ళు అంటే ఈ ఆర్థిక వనరులను దోచుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే, అంటే శివాజీ వెళ్లి వేరే సామ్రాజ్యంలోకెళ్ళి అక్కడున్న ఆర్థిక వనరులను దోచుకోవడాన్ని ఏమని పిలిచేవారంటే ముక్తాగిరి అని పిలిచేవారు. ముక్తాగిరి అని పిలవడం అయితే మనం గమనించవచ్చు. సో, తర్వాత 1660 ఇప్పుడు ఇలా ఈ అహ్మద్‌నగర్‌లో వెళ్ళడం, తర్వాత ఈ అంటే ఆలీ ఆదిల్ షాకి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇతను 1660 సంవత్సరంలో
ఇతను తప్పించుకొని అంటే కాస్త శివాజీ అనమాట పారిపోయాడనమాట. ఎక్కడికి? అప్పటికి సయద్ ఖాన్, సయస్త్ ఖాన్ అనే ఒక వ్యక్తి శివాజీ మీద దండయాత్ర చేయడంతోటి శివాజీ కొన్ని ఇయర్స్ పారిపోయారు. పారిపోయారనమాట. సో, తర్వాత 1660 నుండి 1663 వరకు 3 ఇయర్స్ గూడాను శివాజీ చాలా చోట్ల ఉంటూ అంటే కాస్త డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ మార్చుకొని సో, తన టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. తర్వాత మనం మనం గమనించినట్లయితే 1664 1664లో శివాజీ ఏం చేశారంటే టైం జూసి సూరత్‌ని, సూరత్‌ని దోచుకున్నాడనమాట. సూరత్‌ని దోచుకొని అక్కడ అంటే దగ్గర దగ్గర చాలా డబ్బులు ఎక్కువగా దోచుకోవడం వల్ల అలానే 1665 1665లో అప్పటికి ఇలా దోచుకోవడం అని సూరత్ గాని ఇవన్నీ కూడాను అంటే ఈ మొఘల్ సామ్రాజ్యం అయితే ఉండడం గమనించాం కదా! సో, అప్పటికి 1665లో ఔరంగజేబ్, ఈ ఔరంగజేబ్ ఏం చేశారంటే దక్కన్ గవర్నర్‌గా ఎవరిని నియమించారంటే రాజా జైసింగ్. రాజా జైసింగ్‌ని గవర్నర్‌గా నియమించారనమాట. గవర్నర్‌గా. ఎక్కడ? దక్కన్ గవర్నర్‌గా. దక్కన్ ప్రాంతం. అప్పటికి శివాజీ ఏరియా మొత్తం దక్కన్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో, ఇతనేం చేశారంటే రాజా జైసింగ్ కొంత సైన్యాన్ని చాలా ఎక్కువ సైన్యాన్ని పట్టుకెళ్ళి శివాజీని ఓడించాడు. శివాజీ ఓటమి అయితే మనం గమనించవచ్చనమాట. ఓటమి అయితే చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ శివాజీ ఓడిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళిపోయాడండి? పురందర్ కోటకి పారిపోయాడనమాట. పురందర్ కోటకి పారిపోయారు. తర్వాత ఇతనికి కాస్త అంటే రాజులందరూ కలిపి అంటే అక్కడున్న సైనికులందరూ కలిపి నిర్బంధించడంతోటి కొంత షరతుల్ని కొన్ని షరతుల్ని యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఇతనికి కొంత రాజ్యం అయితే దొరికిందనమాట. అందులో ఏంటంటే ఇతను 35 కోట్ల పైగా 35 కోటలుంటాయి కదా! ఫోర్ట్స్ ఉంటాయి కదండీ! ఆక్యుపై చేయడం అందులో దాదాపుగా 23 కోటలను ఫోర్ట్స్‌ని వదులుకోవాలనమాట. అలానే శివాజీ ఏం చేయాలంటే ఔరంగజేబు యొక్క ఒక డిసిప్లిన్‌గా అలాంటే అతని యొక్క సబార్డినేట్‌గా ఆ స్థానంలోనే ఉండిపోవాలి. బట్ ఈ టైంలో ఏం జరుగుతుందంటే శివాజీకి చాలా వరకు గూడాను ఇదొక స్టోరీ అండి. శివాజీని ఎలా అంటే చాలా వరకు చాలా మంది కూడా హ్యూమిలేట్ చేయడం మొదలుపెడతారనమాట. చాలా తక్కువగా చేయడం మొదలుపెడతారు. అది శివాజీకి నచ్చదు. అలానే ఇతన్ని ఆస్థానంలో ఉండమంటూనే ఇతన్ని జైలు పాలు జేస్తారు. జైల్‌లో శివాజీని పెట్టడం అయితే చూస్తామనండి. ఎక్కడంటే ఆగ్రాలో. ఆగ్రా జైల్‌లో శివాజీనైతే నిర్బంధిస్తారు. బట్ శివాజీ కొందరి సహాయం తీసుకొని ఆ జైలు నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆ సహాయం చేసిన వారు ఎవరంటే ఔరంగజేబ్ కూతురే. ఎవరంటే రోషన్ ఆరా. రోషన్ ఆరా ఔరంగజేబ్ కూతురు. ఈవిడ సహాయం తీసుకొని ఆగ్రా నుండి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత మెయిన్‌గా అదే టైంలో 1674లో మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటారు. 6వ పట్టాభిషేకం అన్నమాట. మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటాడు. ఆ పట్టాభిషేకం చేసుకున్న అంటే ఎక్కడ చేసుకుంటాడంటే రాయగఢ్ దుర్గంలో అండి. రాయగఢ్ దుర్గంలో పట్టాభిషేకం అయితే మనం చేసుకుంటారనమాట ఇతను. సో, అలాంటప్పుడు వచ్చిన టైటిల్ ఏంటంటే ఛత్రపతి. అలాంటప్పుడు వచ్చిన టైటిల్ ఛత్రపతి అనమాట. సో, ఈ పట్టాభిషేకానికి హాజరైన బ్రిటిష్ ప్రతినిధి అయితే ఒకడున్నారండి. అతని పేరేం పేరంటే హెన్రీ, హెన్రీ ఆక్సెండన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. బట్ మీకు కథలా చెప్తున్నాను దట్ యూ విల్ అండర్‌స్టాండ్ మోర్. హెన్రీ ఆక్సెండన్ అండి. సో, తర్వాత శివాజీ అంటే ఇతను జంజీ అనే ఒక ఏరియాని కూడా ఇతను పరిపాలించడం అయితే మనం చూడొచ్చు. జంజీ. సో, అలాంటి ఏరియాస్‌లో అన్ని పరిపాలిస్తూనే చివరిగా 1680 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ వచ్చి బ్లడ్ క్యాన్సర్ వచ్చి శివాజీ అయితే చనిపోవడం అయితే చూడొచ్చనమాట. చనిపోయారండి. శివాజీ చనిపోయారనమాట. మనం ఇప్పుడు శివాజీ పరిపాలనకొస్తే
శివాజీ పరిపాలన కోసం చెప్పే బుక్ ఒకటైతే ఉందండి. ఆ బుక్ పేరేం పేరంటే రాజ్య వ్యవహార కోసం. రాజ్య వ్యవహార కోసం అనే బుక్ అయితే పుస్తకం అయితే ఉందన్నమాట. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే రఘునాథ పండిత్ హనుమంతే. రఘునాథ పండిత్ హనుమతే. ఈ రాజ్య వ్యవహార కోసంలోనే శివాజీ యొక్క పరిపాలన మొత్తం చెప్పడం అయితే, అందులో రాయడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను ప్రవేశపెట్టిన వ్యవస్థ ఏంటంటే, ముఖ్యమైన వ్యవస్థ ఏంటంటే అష్టప్రధానులు. అంటే 8 మంది అనమాట. ఈ సిస్టమ్ అనేది ఎక్కడి నుండి గ్రహించారంటే మాలిక్ అంబర్ నుండి అతని యొక్క పరిపాలన నుండి అయితే అష్టప్రధానాలు తీసుకోవడం జరిగింది అనమాట. అందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే పీష్వాస్, రెండోది వచ్చేసరికి అమాత్య, మూడోది వచ్చేసరికి మంత్రి, నాలుగోది వచ్చేసరికి సుమంత్, ఐదోది వచ్చేసరికి సచివ, ఆరోది వచ్చేసరికి సర్నబౌత్. ఇతనే చీఫ్ ఆఫ్ కమాండర్ అనమాట, సర్వసైన్యాధ్యక్షుడు, ఒక సేనాపతి అని చెప్పొచ్చు అతన్ని, సేనాపతి. ఈ సచివ ఉంది కదా, ఇతను ఎవరంటే కమ్యూనికేషన్ మినిస్టర్ అనమాట. ఈ సుమంత్ అయితే ఉంది కదా, ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట, తర్వాత పీష్వా వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, పిఎం లెక్క అనమాట. 7th వన్ వచ్చేసరికి న్యాయాధీశ, 8th వన్ వచ్చేసరికి పండిత్ రావు. సో ఈ న్యాయాధీశ పండిత్ రావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొనేవారండి. ఒకవేళ ఇన్ కేసు యుద్ధం కానీ జరిగితే ఈ పీష్వా, అమాత్య, మంత్రి, సుమంత్, సచివ, సర్నోబత్, కోర్స్ సేనాపతి అనేది ఉండాలి. బట్ వీళ్ళిద్దరు మాత్రం యుద్ధంలో ఉండేవాళ్ళు కాదనమాట. యుద్ధంలో అయితే వీరు ఉండేవాళ్ళు అయితే కాదు. సో మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొనేవారు. అలానే శివాజీ యొక్క రాజ్యం పేరు ఏం పేరంటే స్వరాజ్యం. శివాజీ రాజ్యం పేరు స్వరాజ్యం అని కూడా పిలవడం అయితే మనం గమనించవచ్చు. అలానే శివాజీ ఒక రాజ్యాన్ని ఎలా విడగొట్టాడంటే రాష్ట్రాన్ని ప్రాంతాలుగా, తర్వాత జిల్లాలు కానీ గబాలు, డిస్ట్రిక్ట్ లెవెల్ని గబాలు అనమాట. ఇది స్టేట్ లెవెల్ అయితే మాత్రం ప్రాంత్. ఈ డిస్ట్రిక్ట్స్ని మహల్. సో ఈ గబాలకి ఎవరు ఉండేవారు అధిపతిగా అంటే గబేదార్. సో ప్రాంతాలకి ఎవరు ఉండేవారు అంటే మమ్లత్దార్. ప్రాంతాలకి అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుని మమ్లత్దార్ అనమాట. సో ముఖ్యంగా ఎన్ని స్టేట్స్ ఉండేవి అంటే 4 ఉండేవి అనమాట. ఆ 4 ఏంటంటే పూణే, సతారా, రాయ్గఢ్, జింజి. ఈ 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 4 డిస్ట్రిక్ట్స్ అంటే 4 ప్రాంతాలు అయితే ఉన్నాయి, అదే రాష్ట్రాలు అయితే ఉన్నాయి, దాన్ని ప్రాంత్స్ అని అంటాం. తర్వాత ప్రాంత్ని గబేదార్ అనమాట. ఈ గబాలు జిల్లా డిస్ట్రిక్ట్స్ని గబేదార్ అంటాం. అలానే ప్రాంతాలు అయితే మాత్రం మనకు తెలిసిన మమ్లత్దార్ అంటాం. ఈ డిస్ట్రిక్ట్స్ని మహాల్గా విడదీశారు. దీన్ని ఎవరు చూసుకున్నారంటే హవల్దార్ అనేది వ్యక్తి చూసుకునేవారు. ఆ తర్వాత వచ్చేది మహల్ తర్వాత పరగణ. ఈ పరగణాలు ఎవరు చూసుకున్నారు? దేశ్ముఖ్ ఆర్ దేశపాండే. సో తర్వాత ఈ పరగణ తర్వాత ఉండేది ఈ గ్రామానికి ఎవరు చూసుకున్నారు అంటే ముఖ్య ఆర్ కులకర్ణి లేదా మనకి పటేల్. సో ఇవన్నీ కూడా రావడం అయితే మనకి చూడొచ్చు అనమాట. సో వీటి యొక్క ఆర్థిక వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే, శివాజీ మరాఠా సామ్రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే శివాజీ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతువారీ విధానం అయితే మనకు ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ఈ రెవెన్యూ సిస్టమ్స్ కోసం శివాజీకి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరంటే అన్నాజీ దత్తు.
అన్నాజీ దత్. ఈ అన్నాజీ దత్ ఏం చేశారంటే శివాజీకి హెల్ప్ చేశారనమాట. ఏ విషయంలో? రెవెన్యూ విషయంలో. రెవెన్యూ విషయంలో అనమాట. అలానే జాగీర్దారీ సిస్టమ్‌ని కూడా రద్దు చేశారు. ఎవరు? మన శివాజీ. సో, మనం గమనించినట్లయితే శివాజీ కొన్ని రకమైన పన్నులైతే విధించడం జరిగిందనమాట. ఆ పన్నులేంటంటే చౌత్. ఈ చౌత్ దేనికంటే అంటే చౌత్ యొక్క 1/4 అనమాట. చౌత్‌లో ఉన్న టాక్స్ ఏంటంటే 1/4. సో, ఇది దీన్ని కలెక్ట్ చేసే అంటే ఎవరైతే కలెక్ట్ చేస్తారో వారినేమని పిలిచేవారంటే కందేశ్వర్. కందేశ్వర్ అండి. సో, ఇప్పటికి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఎవరైతే వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చౌత్ అనేసరికి మనకి 1/4 ఉంటుంది. అలానే అధికారి ఎవరండి? కలెక్ట్ చేసే అధికారి ఎవరంటే కందేశ్వర్. తర్వాత రెండో ట్యాక్స్ వచ్చేసరికి పన్నులు ఇవన్నీను. రెండో ట్యాక్స్ వచ్చేసరికి సర్దేశముఖి. సర్దేశముఖి. సో, సర్దేశముఖి 1/10 అండి. 1/10 ఉంటుంది. అలానే సర్దేశముఖి దేనికంటే రక్షణ కోసం. రక్షణ కల్పించడం కోసం సర్దేశముఖి తీసుకుంటారనమాట. తర్వాత మూడో ట్యాక్స్ వచ్చేసరికి గాస్ దానా. గాస్ దానా. అంటే గాస్ దానా అంటే సింపుల్‌గా చెప్పొచ్చు పశుగ్రాసం మీద. పశుగ్రాసం మీద గూడా పన్నయితే ఉండిందనమాట. సో, అలానే ఆ భూమి యొక్క శిస్తు ఎలా ఉండేదంటే ల్యాండ్ టాక్సెస్ ఎలా ఉండేవంటే ల్యాండ్ టాక్స్ ఎంత ఉండేదంటే 2/3. తర్వాత ఏమైందంటే 2/5గా గూడా మారడం అయితే మనం గమనించవచ్చనమాట. అలానే ఈ టైంలోనే కత్తి అనే ఒక మెజర్‌మెంట్ అనేది ఉందండి. కొలిచే పరికరం. కత్తి. KATHI కత్తి. సో, గమనించవచ్చు. అలానే ఇంకో పద్ధతండి. ఇస్తాన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టడం అయితే మనం చూడొచ్చు. ఇస్తాన్ అనే పద్ధతి. ఇస్తాన్. ఇస్తాన్ పద్ధతి దేనికి రిలేటెడ్‌గా ఉంటుందో తెలుసు కదండీ! ఇస్తాన్ అనేది దేనికి రిలేటెడ్‌గా ఉంటుందంటే ల్యాండ్‌ని కల్టివేట్ చేయడానికి. అంటే ల్యాండ్ కల్టివేషన్ కోసం. ల్యాండ్ కల్టివేషన్ కోసం అయితే ఈ ఇస్తాన్ అనే పద్ధతి అయితే మనం ఉండడం అయితే గమనించవచ్చు. అలానే పతందార్ ఓకే. అంటే ఎవరైతే గ్రామంలో ఉంటారు కదా! కొంతమంది. గ్రామంలో కొంతమంది సాయం చేసేవాళ్ళుంటారు. అంటే రాజ్యం కోసం రాజు కోసం సాయం చేసే వాళ్ళని ఏమని పిలిచేవారంటే పతందార్ అంటారనమాట. పతందార్. సో, ఇవన్నీ కూడా వర్డ్స్ అండి గుర్తుపెట్టుకోండి. పతందార్, ఇస్తాన్, కతి అలానే గాజ్దానా, సద్దేశ్ముఖి, చౌత్. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం శివాజీ యొక్క సైనిక వ్యవస్థ కోసం మాట్లాడినట్లయితే 2 విధాలుగా మనం చెప్పొచ్చండి సైనికుల్లో. మనకి అంటే సాధారణంగా సైన్యంలో మనకి కార్డ్బిలం గాని, అశ్విక అంటే నథింగ్ బట్ ఏనుగులు గాని, గుర్రాలు గాని అవన్నీ ఉంటాయి. దాంతో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటేంటంటే బార్జెస్. బార్జెస్ అలానే ఇంకో విధంగా షిలేదార్. షిలేదార్. సో, బార్జెస్ అంటే ఎవరు? బార్జెస్ అంటే ఇంకేం కాదండి పర్మనెంట్ ఆర్మీ. పర్మనెంట్ ఆర్మీ అన్నమాట. ఈ పర్మనెంట్ ఆర్మీ అంటే ఏంటంటే అంటే వీరికి కావాల్సిన గుర్రాలు ఓకే. వీళ్ళకి కావాల్సిన గుర్రాలు ఆల్ ఎక్విప్‌మెంట్ మొత్తం ఎవరు ప్రొవైడ్ చేసేవారంటే గవర్నమెంట్ అండి. బట్ ఈ షీలేదార్ అయితే ఏదైతే ఉందో ఈ షీలేదార్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే టెంపరరీ ఆర్మీ అన్నమాట. టెంపరరీ ఆర్మీ. అంటే వెనెవర్ వార్ ఈస్ కమింగ్ ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో వారే సొంత గుర్రాలు, ఆయుధాలు తీసుకొని రావాలన్నమాట. వాళ్ళని షిలేదార్. బార్జీస్ అంటే పర్మనెంట్ ఆర్మీ. షిలేదార్ అంటే టెంపరరీ ఆర్మీ. సో, వీటితో పాటుగా మనకి ప్రతి కోటలో ముగ్గురు అధికారులు ఉండేవారు. వారెవరంటే హరల్దార్, సర్కబాత్, సర్కబాత్, సబ్నవిస్. సబ్నవిస్. ఈ ముగ్గురు అయితే ఉండడం జరిగిందనమాట. తర్వాత ఇంకో అధికారి పేరేం పేరంటే కార్ కానిష్. కార్ కానిష్ అంటే సో, ఆ ఫోర్ట్ ఉంటుంది గదండీ! ఆ ఫోర్ట్ మొత్తానికి ఇతని కంట్రోల్ ఉంటుంది కార్ కానిష్ మీద.
సో, అలానే ఈ మరాఠా సైనిక వ్యవస్థలో ముఖ్యంగా శివాజీ టైంలో మరాఠా సైనిక వ్యవస్థలో కొన్ని యుద్ధ నౌక పేర్లయితే ఉన్నాయండి. యుద్ధ నౌకల పేర్లయితే ఉన్నాయి. అదేంటంటే గల్లీ షాట్, గల్లీ షాట్ అలానే మంచుకో, అలానే షిబార్. సో, ఇవన్నీ కూడా యుద్ధ నౌకల పేర్లనమాట. అలానే వీటి యొక్క రేవు పట్టణాలు. ఇతని టైంలో రేవు పట్టణాలు ఏవి ఫేమస్‌గా ఉండేయంటే మెయిన్ వచ్చేసరికి కొలాబా. కొలాబా అండి. అలానే ఇతని యొక్క రిలీజియన్ కూడాను హిందూ అయినప్పుడు కూడాను సో, టాలరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలానే వాళ్ళు వేరే వాళ్ళు ఎంత అంటే హైందూ ధర్మాన్ని కాపాడుతూనే వేరే ధర్మాన్ని ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. అలానే వ్యాపార కేంద్రాలు. ఈ అంటే మరాఠా టైంలోనే వ్యాపార కేంద్రాలు. ఈ వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఎక్కడున్నాయంటే కళ్యాణి, భివాండి, అలానే చేల్ ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూడొచ్చనమాట. అలానే రేవుపట్నం అన్నాం కదా! కోలాబి. ఈ రేవుపట్నం అంటే నౌకా నిర్మాణ కేంద్రాలు కొన్నున్నాయి. అవేంటంటే నౌకా నిర్మాణ కేంద్రాలు కళ్యాణి, భివాండి. కళ్యాణి అండ్ భివాండి అన్నమాట. సో, అలానే వీటి యొక్క కొన్ని రాగి నాణేలనైతే ఈళ్ళు ఆహ్, కొన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఆ రాగి నాణేల పేరేం పేరంటే పుల్జియా. రాగి నాణాల పేర్లేటంటే పుల్జియా. పుల్జియా. సో, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. రాగి నాణెం పేరేం పేరంటే పుల్జియా. సో, ఇదండి మన యొక్క మరాఠా ఆహ్, సామ్రాజ్యం యొక్క సైనిక వ్యవస్థ గాని, ఇలా ఆర్థిక వ్యవస్థ గాని, పరిపాలన గాని మనం చూసినట్లయితే, దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇతని యొక్క ఈ శివాజీ తర్వాత ఎవరు, ఎవరు ఎక్కువగా పరిపాలించడం అయితే మనం గమనించాలి ఈ మరాఠా సామ్రాజ్యాన్ని. సో, శివాజీ అంటే ఫస్ట్ మనకు తెలిసిన విషయమే కదండీ! ఫస్ట్ ఎవరండి? మనం రాసుకుందాం. బాబాజీ, తర్వాతొచ్చేసరికి మాలోజీ. మాలోజీ ఇద్దాపూర్ యుద్ధంలో చనిపోతారు. తర్వాతొచ్చేసరికి షాజా భోస్లే. షహాజీ అని కూడా అంటారు. తర్వాతొచ్చేసి శివాజీ. ఆ శివాజీ కొడుకు ఎవరండి? సంభాజీ. వీళ్ళనే సంభాజీ అని చెప్పొచ్చు. సంభాజీ. ఇతను 1680 ఎందుకంటే 1680లోనే కదా చనిపోయారు. 1680 నుండి 89 వరకైతే పరిపాలించడం అయితే చూడొచ్చు సంభాజీ. సో, ఇతని టైంలోనే అక్బర్‌ని అక్బర్‌ని అంటే ఈ అక్బర్ అంటే ఎవరు అనుకోగలరు. మనకి ఈ జోధా అక్బర్ ఆ అక్బర్ కాదండి. సో, అక్బర్ అనేసరికి ఇతను ఔరంగజేబు కొడుకనమాట. ఔరంగజేబు కొడుకు పేరు అక్బర్ II యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే అప్పటికి అక్బర్ II కాదు అక్బర్. ఓకే. సో, ఓడిపోయి ఇతనికి ఏం చేశారంటే ఇతనికి ఔరంగజేబ్‌కి, అక్బర్‌కి పడేది కాదు. సో, ఈ అక్బరు ఈ సంభాజీ ఉన్నాడు కదా! సంభాజీ కాస్త రిలేషన్‌లో ఉండేవారు. ఇద్దరు కూడాను మంచి రిలేషన్‌తో ఉండేవారు. సో, అయినప్పటికీ ఔరంగజేబు ఈ అక్బర్‌ని చంపాలని చూస్తే ఇతను పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడంటే పర్షియాకి పారిపోతాడనమాట. సో, ఔరంగజేబ్‌కి, సంభాజీకి కాస్త క్వైట్ క్లాషెస్ అయితే రావడం మొదలవుతాయి. ఎందుకంటే అతనికి ఇష్టం లేని పర్సన్‌ని ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల. తర్వాతొచ్చేసరికి సంభాజీ తర్వాత ఎవరొచ్చారంటే రాజారాం. సో, రాజారాం 1689 నుండి 1700 సంవత్సరం వరకు అయితే ఉండడం గమనించవచ్చు. సో, ఇతను రాజారాం ఎక్కడ చనిపోయారంటే సతారాలో చనిపోతారు. అతని తర్వాత వచ్చిన వారు ఎవరంటే శివాజీ II. సో, ఇతను 1700 సంవత్సరం నుండి 1707 వరకైతే పాలించడం అనేది చూడొస్తాం. తర్వాత శివాజీ II తర్వాత వచ్చిన వాళ్ళు షాహు అండి. ఈ షాహు 1707 నుండి 1749 తర్వాత మొత్తం కూడాను ఈ మరాఠా సామ్రాజ్యం పీష్వాల చేతిలో పోతుంది. పీష్వాల చేతిలోకి వెళ్ళిపోవడం అయితే మనం గమనించవచ్చు. ఇదండి కంప్లీట్‌గా శివాజీ తర్వాత కాలం. అంటే శివాజీ ముందు నుండి మనం చెప్పుకున్నాం బాబాజీ తర్వాత మలోజీ తర్వాత షాజీ తర్వాత శివాజీ తర్వాత సంభాజీ తర్వాత రాజా తర్వాత శివాజీ II తర్వాత తర్వాత పేష్వాలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు కంప్లీట్‌గా ఇక్కడ మ్యాప్‌నైతే మీరు మరాఠా వారియర్స్ మొత్తం మీరు చూడొచ్చనమాట. అందులోనే మరికొన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా కొన్నున్నాయి.
అవేంటంటే మనకి కాయిన్స్ గానీ, ఇలా టాక్సెస్ సిస్టమ్ గానీ, లేపోతే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో చెప్పుకున్నాం గదండీ! గబాల్ అంటే గబాదార్, మహల్ అంటే హవల్దార్, పరగనా అనేసరికి దేశపాండే, గ్రామం వచ్చేసరికి కులకర్ణి. సో, ఇవన్నీ గూడా మీరు బ్రైన్‌లో పెట్టుకుంటే మీకు ఈజీగా మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. ఇదండి మరాఠాకి సంబంధించినంత వరకు, అలానే శివాజీకి సంబంధించిన వరకు ఆ బ్రీఫ్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే మన నెక్స్ట్ క్లాస్‌లో దీనికి సంబంధించినంత వరకు ఎంసీక్యూ అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నామండి. అది మోడల్ పేపర్ రూపంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అలానే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ వీడియో కూడాను రిలేటివ్‌గా తొందరగానే రావడానికి ఎస్పెషల్లీ కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ 2 డేస్ టు అప్‌లోడ్ అనదర్ వీడియో రిగార్డింగ్ అదర్ సబ్జెక్ట్స్ గానీ, లేకపోతే ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది గానీ అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. స్టే ట్యూన్ విత్ విటమిన్ ఐఏఎస్. అలానే ఇంకోటి మెయిన్ ఏంటంటే సజెషన్ నా నుండి అయితే ఒక స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే యూట్యూబ్‌లో దొరికే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెటీరియల్ చాలు, పీడీఎఫ్ చాలు అన్న మాత్రం నమ్మొద్దండి. ఎందుకంటే జస్ట్ స్టిక్ విత్ స్టాండర్డ్ బుక్స్. మీరు ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ఏ వీడియో అయినా సరే ఎక్స్‌ప్లనేషన్ చూడండి. మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బట్ అదే మెటీరియల్‌ని అంటే వాడిచ్చే ఒక 2 పేజెస్, 3 పేజీ మెటీరియలే ఈ గ్రూప్ 2కి సరిపోతుందా అంటే మాత్రం ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ అండి. ఎందుకంటే వి కెనాట్ వి కెనాట్ ఎస్టిమేట్ ద క్వెషన్ ప్యాటర్న్స్ అంటిల్ యూ డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ద స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ అనేది మెయిన్ మనకి రిఫరెన్స్‌గా తీసుకోవడం మాత్రం మొదలుపెట్టండి. సో, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మెటీరియల్ సరిపోతుంది అంటే అది బూటకం అండి. అది నమ్మొద్దు. ఇది నా పర్సనల్ సజెషన్ మీకు. అలా అని చెప్పి మన క్లాస్‌లో చెప్పిన ప్రతీది గూడాను అంటే మీ క్లాస్ చెప్పినది సరిపోదా అంటే మీ నోట్స్ చూస్తున్నారండి. మీరు గమనించినట్లయితే నోట్స్ కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువగా నేను ఎక్స్‌ప్లనేషన్‌కి ఇస్తున్నాను. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం వల్ల మీరు దయచేసి కొంతమందిని చూస్తున్నారు. చూసిన వాళ్ళు నోట్స్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎ బెస్ట్ నోట్స్ ఫర్ యువర్ ఎంటైర్ ప్రిపరేషన్ ఫర్ పర్టిక్యులర్ టాపిక్. That's why I always wants to tell you something new things than the books. So please like this video, please subscribe this video if you are not subscribing, and if you don't like it, please like this video and stay tuned with Vitamin IAS YouTube channel. Thank you so much. Jai Hind.